మధురానగర్ జంక్షన్ నుంచి అక్కడ తప్పించుకున్నారు. నన్ను చూశారు, నేను నలుగురుని తిప్పేశారు కదా. హెల్మెట్ ఉందా? లేదు. డ్రైవింగ్ నలుగురు. కొన్ని లైసెన్స్ వయసు ఎంత ఇది? 18 సంవత్సరాలు. మనకి లైసెన్స్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు నిండాలి? 20 కాదు, 18 సంవత్సరాలు నిండాలి. నిండిన తర్వాత అప్లై చేసుకోవాలి. నీకు 18 సంవత్సరాలు కూడా నిండలే. నీకెంత నాన్న? 17 సంవత్సరాలు. మొత్తం ముగ్గురు మైనర్ డ్రైవింగ్. వాళ్ళు దిగి పారిపోయినాడు 17 పరిగెట్టేశారా? నలుగురు ఎక్కడమేంటి? ముగ్గురు ఎక్కితేనే ఊరుకోవట్లేదు కదా మేము. ఈసారి ఎక్కరా? ఈసారి ఎక్కడం ఏంటి? అసలు లైసెన్సే లేదు, బండి నడపను సార్ నేను, ఇంకా లైసెన్స్ వచ్చే వరకు హెల్మెట్ కంపల్సరీ ధరిస్తాను సార్, లైసెన్స్ వచ్చిన తర్వాత చెప్పడం మానేసి ఈసారి ఎక్కరంటే అంటే మళ్ళీ వదిలేస్తే మళ్ళీ నడుగుతావు బండి. ఫైన్లు తెలుసా మీకు ఎంత హైలు అయిపోయినాయో? చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఫైన్లు, చాలా హై. ఎందుకంటే రూల్స్ పాటింటారు కనీసం, వీటి కన్నా భయపడనేసి కొన్ని ఫైన్లు పెద్ద పెంచారు. అయినా సరే మీరు అర్థం చేసుకోవట్లేదు, మీకు బళ్ళు ఇచ్చే మీ పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు. ముగ్గురు ఇద్దరు హెల్మెట్ లేకపోతేనే మేము వదలలే. మీరు నలుగురు ఎక్కి మరీ వచ్చారా? నలుగురు ఎక్కారా? ఏమనాలే? అది కూడా విజయవాడ సిటీలో నలుగురు. లైసెన్స్ ఫైన్ పడద్ది, హెల్మెట్ ఫైన్ పడద్ది, ట్రిపుల్ రైడింగ్ ఫైన్ పడద్ది, అన్ని ఫైన్లు పడతాయి నీకు. ఎక్కించుకున్నావు నీతో పాటు నలుగురు. ఏదన్నా స్పీడ్లో ఏదన్నా అడ్డం వచ్చింది ఆపుకోగలవు ముగ్గురిని, మిగతా ముగ్గురిని నువ్వు ఆపలేవు కదా. మీ డాడీ కానీ మమ్మీకి కానీ మీ అక్క ఎవరైతే బండి ఎవరి పేరు మీద ఉంది? అక్క పేరు మీదనా? వాళ్ళని పిలవడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, మీకు ఇవ్వాలి. ఎందుకు ఇచ్చారు అసలు వాళ్ళని పిలవండి. పిలిచిన తర్వాత మీకు ఫైన్ వేస్తాను, ఫైన్ కట్టుకుని వెళ్తారు. ఫైన్ కట్టి వరకు కూడా బండి రిలీజ్ చేయడం జరగదు.